యెషయా గ్రంథము దయచేసి చూడండి, 56వ అధ్యాయము. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చాలు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఆనందం పిల్లరా, లోకములో ఆనందం అనేది లేదు. లోకములో నీవు ఆనందించేది అది ఆనందము కానే కాదు. చూడండి, చిన్నతనము నుంచి పిల్లలైన వారు ఆటగాయితనము నుంచి వారు ఆడుకుంటున్న సమయ సందర్భాలలో వారు ఆహారము కాని దానిని ఆహారముగా తింటూ ఉంటారు. ఆనందించకూడని వాటితో వారు ఆనందిస్తూ ఉంటారు. మట్టి తినే పిల్లలు కొందరుంటారు. మట్టిని వారు మానలేరు. అదే ఆహారముగా వారు తింటూ ఉంటారు, అలవాటు పడిపోతూ ఉంటారు. పెద్దవారైనా దాని నుంచి వారు విడుదల పొందలేరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని చదివినట్లయితే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు. చూడండి, ఆహారము కాని దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు. ఆహారము కాదు, అది ఆహారము కాదు. దానికి నువ్వు రోకలిస్తున్నావు, దాని కొరకు డబ్బు ఖర్చు పెడుతున్నావు, దాని నిమిత్తమై వ్యయమైపోతున్నావు, దాని నిమిత్తమై సమస్తాన్ని అమ్ముకుంటున్నావు. పిల్లరా, బైబిల్ చెప్తుంది, దేని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నది. నీ జీవితంలో ఇప్పటికీ అనేక విషయాలలో నీవు అసంతృప్తి చేత జీవిస్తున్నావు. చూడండి, జరదా కీళ్ళు ఎక్కువైపోయినాయి. పాన్ పరాగాలంట. ఏంటది? అది ఆహారము కానే కాదు. ఈ పొగాకు, చుట్టలు, సిగరెట్టులు, ఈ కళ్ళు, సారాయి, ఈ బ్రాందీలు, ఈ విస్కీలు, ఇవన్నీ ఆహారాలు కాదు. ఇవి నీకు సంతృష్టినివ్వలేవు. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా చెప్పాలి? రోకలిచ్చెదరు. దశ చదవండి. సంతృష్టి కలుగజేయని దాని కొరకు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? సంతృష్టి ఉందా నీ జీవితంలో? సంతృష్టి ఉన్నదా? సంతృష్టి ఉన్నదా? ఎందుకు మీ కష్టార్జితాన్ని వ్యయపరుస్తున్నావు? పిల్లరా, ఒక దినమున నేను ప్రయాణం చేస్తున్న సమయంలో భార్య కాళ్ళు పట్టుకొని భర్తని బ్రతిమలాడుతుంది. 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా నువ్వు వెళ్ళవద్దు, ఈ దినం మనకి ఆహారం లేదు, మన పిల్లలు ఏడుస్తున్నారు, నువ్వు వెళ్ళొద్దని కాళ్ళు పట్టుకుంటే లాగి తన్నేస్తున్నాడు. సైకిల్తో వెళ్ళిపోతుంటే వెళ్ళి సైకిల్ హ్యాండిల్ పట్టుకుంది. అయ్యా నిన్న ఆహారం లేదు, పిల్లలకి ఆహారం లేదు, అయ్యో ఈవేళ డబ్బులు వచ్చినాయి అని మొత్తం తీసుకెళ్ళిపోతున్నావు, ఒక చేరు బియ్యానికి అన్ని ఇచ్చేళ్ళని అడుగుతుంది. వాడు తోచేస్తున్నాడు. వాడి ముఖం క్రూరముగా ఉన్నది, వాడి రూపం చాలా అసహ్యముగా కనబడుచున్నది. చూడండి, సంతృష్టి ఇవ్వని దాని కొరకు బిడ్డలను పస్తు పెట్టేస్తున్నాడు, భార్యను త్రోసివేస్తున్నాడు. నైతిక విలువలను అతని జీవితంలో అతడు కోల్పోతున్నాడు. మానవ లక్షణాలను అతడు మరిచిపోతున్నాడు. పిల్లరా, ఈ రాత్రి కాలమున నీ జీవితంలో మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మనిషిగా జీవిస్తున్నావు. సంతృష్టి ఇవ్వని దాని కొరకు ఎందుకు నీకు మొండి పట్టుదల?
ఎందుకు ఎందుకు ఆ మూర్ఖమైన ఆశలు, ఎందుకు ఆ దుష్టమైన జీవితము? దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం చదివినట్లయితే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును, ఏ పదార్థం భుజించాలి చెప్పాలి. నా మాట జాగ్రత్తగా విని మంచి పదార్థమును భుజించాలి. ఏ పదార్థం భుజిస్తున్నావు చెప్పాలి. నా మాట జాగ్రత్తగా విను, మంచి పదార్థమును. కొంతమందికి మంచి పదార్థాలు చెడ్డవిగా ఉంటాయి, చెడ్డ పదార్థాలు మంచిగా ఉంటాయి. మంచి వాటిని చెడువిగాను, చెడ్డ వాటిని మంచిగా తలంచుతూ ఉంటారు. అయ్యో ఎంత అవివేకం అది, ఎంత అజ్ఞానం అది, ఎంత బుద్ధిహీనత అది. ఒక తల్లి మంచి వంట తయారు చేసింది, కూరొండింది, బిడ్డలందరినీ కూర్చోపెట్టింది. ఉదయ కాలమున చేసినటువంటి ఆ పచ్చడి మిగిలిపోయిందని చెప్పి అందరికీ అది సదిరేసిందంట. రేపు ఉదయానికి అది పాడైపోతుంది, అది పనికిరాదు, ఎందుకంటే వెల్లుల్లిపాయ ఇవన్నీ, ఆ ఉల్లిపాయ ఇవన్నీ వేసేసాం కాబట్టి పాడైపోతుందని ఆ పచ్చడి వేసేసింది. మంచి కూర ఉందా? ఉంది. ఆ వేడి వేడిగా ఉన్న కూర కొంచెమే వేసింది, కూరంతా మిగిలిపోయింది. ఏమైపోయింది? కూరంతా మిగిలిపోయింది. మళ్ళా ఉదయ కాలమున కూర వండింది. ఆ కూర వండి రాత్రి మిగిలిపోయిన కూరంతా వేసింది. ఉదయం వండిన కూర ఏమైంది? మళ్ళా అది రాత్రి మళ్ళా కూర వండింది. చెప్పాలి, మంచి పదార్థమే కానీ ఆ పదార్థమును తగిన సమయంలో, తగిన రీతిలో, తగిన టైములో, తగిన గడియలో, తగిన సందర్భములో అది వినియోగించకపోవటం వలన అది ఒక రాత్రి గడిచేసరికి ఉదయ కాలమునది సాయంకాలమునకు, సాయంకాలమునది ఉదయమునకు, ఉదయం సిద్ధపరిచినది మళ్ళా రాత్రి సిద్ధపరిచినది ఉదయానికి, ఉదయం సిద్ధపరిచినది రాత్రికి. ఈ విధముగా ఆమె బిడలైన వారికి శ్రేష్టమైన ఆహారం పెట్టలేదు. ఈ పూట కూర పారేస్తే పోతుంది, లేక ఈవేళ కూర ఉన్నదాన్ని సదిరితే రాత్రికి ఏ కూర తినచ్చు? ఎలాంటి ఆహారం తినవచ్చు? శ్రేష్టమైన ఆహారాన్ని తినవచ్చు కదా. జ్ఞానము లేని స్త్రీ 3 రాలు. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. 3 రాలు తన ఇల్లు తన చేతులతో పెరికి వేయును. కొంచెము బుద్ధిహీనత త్రాసు అంతటిని తేలగొట్టేస్తుంది. పిల్లరా, ఓ తల్లి చేపలు కొందంత రూపాయి పావలాకి ఇన్ని వచ్చినాడు చేపలు. ఎంతకి? రూపాయి పావలాకి చాలా చేపలు వచ్చినాయి. కారణం ఏంటి? అవి పాడైపోయిన చేపలవి, బాగు చేస్తుంటే దుర్వాసన వస్తుంది. చెడిపోయిన చేపలవి, పనికిరాని చేపలవి. పారేద్దామా అనుకుందంట. పారేస్తే అలాగనుకొని వాటిని అలాగే బాగు చేసి చూస్తే మెత్తబడిపోయినాయి, దుర్వాసన వస్తున్నవి. పారేసేయాలనుకుంది, కానీ కష్టపడి బాగు చేసిన ఎందుకు పారేయాలి? కొంచెం నూనె ఎక్కువ వేసి వండుదాం అనుకుందంట. దానిలో వేయవలసిన పదార్థములన్నీ వేసేసింది. చాలా బాగా ఘమ్లాడుతుంది వాసన, చాలా దూరం వస్తుంది ఆ మంచి వాసన. బాగా వండేసింది, మసాలా కూడా జల్లేసింది. ఆ చేపల కూర చాలా రుచిగా ఉంటుందనుకుంది. తీరా చూస్తే ఆ చేప ముక్క ఎలా ఉందంటే దానిలో ఉన్న స్మెల్ కొంత చెడు వాసన. ఏమి చేయాలి? దాకా పారేయాలా? ఏమైనా సరే నేను పారేయను, పర్వాలేదు, ఎలా కొల తింటారు, చేపల కూర కదా, చాలా ఖర్చు పెట్టాను కదా. అందరికీ వడ్డించింది. ఇంటికి వచ్చిన వారికి కూడా వడ్డించిందంట. ఆమె ఇంటిలో వారు తిన్నారు, బంధువులు తిన్నారు, అందరూ తిన్నారు, హాయిగా పండుకున్నారు. అర్ధరాత్రి వేళ ప్రారంభమైనది వాంతులు, విరోచనాలు. చుట్టాలకి విరోచనాలే. మెల్లగా లేచి వెళ్తున్నాడంట చుట్టం. మెల్లగా వెళ్ళి బళ్ళని గక్కి దూరంగా వెళ్ళే వరకు కూడా లేదు.
కంగారు పడి ఆ నీళ్లతో కడుక్కొని లోపలికి వచ్చాడంట. ఈ చుట్టము రాగానే ఇంటి ఆమె లేచింది. ఆమె గుమ్మంలోనే ఆమె లోపలికి వచ్చేసరికి ఇంటి ఆయన లేచాడు. ఆయన అక్కడే. ఈ వ్యక్తులు తిరిగి 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 1 గంట సేపు తర్వాత బిడలైన వారు లేచి ఒక్కొక్కరు వెళుతూ ప్రారంభించారు. ఒక్కొక్కరు వెళ్ళటం వాంతి చేసుకోవటం, వెళ్ళటం కక్కటం రావటం, ఎక్కడోళ్ళు అక్కడే పడిపోయి శవాలుగా అయిపోయినారు. ఉదయం 7 గంటలకి ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన కొరకు వచ్చిన వారు చూస్తే ఎవరిలో ప్రాణం ఉన్నట్టు అయ్య బాబోయని 2 రిక్షాలు తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి అందరికీ సెలైన్స్ పెట్టారట. 3 దినాలు సెలైన్స్ ఎక్కుతూనే ఉన్నాయి. ఒకరికి లేదు, ఒకరికి వచ్చి ఒకరికి. ఆహా, ఏమి జ్ఞానం అది! ఆహారము కాని దానిని ఎలా రోకలిచ్చుకుంటున్నావు? చెడిపోయిన చేపలను పరిమాణం ఎక్కువగా ఉన్నాయి, చాలా లావుగా కనబడుతున్నాయి, తక్కువ రేట్లో వస్తుందని చెప్పి ఆశపడింది. కానీ దాని వెనుక వచ్చే నష్టాన్ని కొంచెము బుద్ధిహీనత త్రాసంతటిని తేలగొట్టును. పిల్లరా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన నీ జీవితం కొంచెమైనను శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలి. నీ ఆయుష్ కొంచెమే కావచ్చు, నీ బలము కొంచెమే కావచ్చు, నీకున్న ధనము కొంచెమే కావచ్చు, నీకున్న సమయం కొంచెమే కావచ్చు, నీకున్న శక్తి కొంచెమే కావచ్చు. ఆ కొంచాన్ని శ్రేష్టముగా మార్చు. దాక నిండా పప్పు వండావు, అందరికీ వడ్డించావు, తింటున్నారు. కానీ ఉగ్గినుడి నెయ్యి కాసి ఆ వేడివేడి నెయ్య మనిషికి 2 చుక్కల చొప్పున వడ్డించేసరికి అందరికీ నోటికి ఎలా ఉంది రుచి? ఎలా ఉందయా? దాకిడి నిండా పప్పు ఉన్నది, కానీ దాని వలన సంతృప్తి. 2 బొట్టుల చొప్పున నెయ్య ఆ వాసన, అబ్బా, ఎలాగూ మనుషులకి ఆహారముగా అది ఇష్టముగా మారిపోయినది. నీ జీవితంలో ఎన్ని పరిమాణములలో, ఆ విధానములలో, ఆస్తిగా, అన్ని విషయాలలో, ఆ స్థితిగతులలో ఎంతో పరిమాణము కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు. కానీ దానిలో సువాసన అనేది ఉన్నదా? నీతి అనేది ఉన్నదా? నీతి బొట్టులు లేకపోయినట్లయితే ఆ పప్పుకి విలువ, ఆహారములకు విలువ లేదు. పిల్లరా, నీవెంత జీవితము జీవించినను, ఎంత కాలము బ్రతికినను, ఎంత కాలము విశ్వాసిగా ఉన్నను, అయ్యో నీ జీవితానికి తగిన నీతి లేకుండా ఎంత కాలము నువ్వు జీవించినా దాని వలన ప్రయోజనము లేదు. చూడండి, ఆహారము కాని దాని కొరకు, సంతృష్టి ఇవ్వని దాని కొరకు, మేలు చేయలేని దాని కొరకు, దేవుని రాజ్యము చారని వాటి కొరకు నీ సమయము, నీ బలము, నీ ధైర్యము, నీ విశ్వాసము, నీ త్యాగము ఇవన్నీ లోకానుసారమైనవిగా మారిపోయినట్లయితే నీకే మాత్రము ప్రయోజనము లేదు. చూడండి, ఒక చిన్నపిల్ల దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినది, విని చాలా భక్తి చేస్తుంది. భక్తి చేస్తున్న పిల్లలు చూసి తల్లిదండ్రులు పిలిచి గద్దించి, నీ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, నీవు మంచి డాన్సర్గా ఉండాలని నీకు భరతనాట్యం నేర్పించాం, నీవు మంచి డాన్సర్గా పేరు పొందాలని మేము ఆశపడుతున్నాం, 1000 కొలది 1,00,000 కొలది మనుషులను నీవు తృప్తిపరచాలని, అనేకులు రంజింపచేసి మనుషులను కదిలించాలని మేము తలంచి నీకెంతో ఖర్చు పెట్టాం, నీవు ఈ భక్తి మానేయి చెప్పారంట. ఆ పిల్ల నేను మానలేనని చెప్పిందంట. కొట్టినారు తల్లిదండ్రులు, శ్రమ పెట్టినారు. పిల్లరా, ఆ పిల్ల మానివేసి మంచి డాన్సర్గా, చక్కని అందమైన పిల్ల, ఆమె డాన్స్ చేస్తుంటే ఆమె ఇచ్చే ప్రోగ్రామ్స్ కి అనేక 1000 కొలది 1,00,000 కొలది మనుషులు ఒక్కొక్క ప్రోగ్రాం ఒక్కొక్క టౌన్ లో ఇస్తుంటే అనేకులు ముగ్ధులైపోతున్నారు. దేశంలోని గొప్ప డాన్సర్ గా మీ పేరు పొందినది, కానీ జీవితంలో ఏమి లేదు, సంతోషము లేదు. అనేకులు ఆమె యొక్క ప్రదర్శనలకు ఆకర్షితులైపోతున్నారు, కానీ
ఆ ప్రదర్శనల చేత అనేకులు తన్మయం పొందుతున్నట్లుగా కనబడుచున్నారు. కానీ ఆమెకు ఆనందము లేదు, ఆమెకు సంతృష్టి లేదు, ఆమెకు సమాధానము లేదు. ఒక దినమున ఆమెకు జ్వరము వచ్చినది. 108 108 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం వచ్చిందంట. 106 వచ్చేసరికి కష్టం. థర్మామీటర్ ఆమె నోటిలో పెట్టి చూస్తే 108 మీద ఉందంట. డాక్టర్ అన్నాడంట, ఈమె బ్రతకదు, ఈమె బ్రతకదు. ఏమన్నా ఈమె బ్రతకదు, ఈ పిల్ల బ్రతకదని చెప్పాడంట. తండ్రి ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుంది. ఈ పిల్ల చాలా వణుకులో, ఆ పిల్ల గడగడగడ వణిగిపోతుంది, మాట రావటం లేదు. చాలా భయంకరమైన జ్వరము యొక్క తీవ్రత చేత ఆ పిల్ల వణిగిపోతుంది. ఆ పిల్ల తండ్రిని పిలిచి నానా అందంట. అమ్మా నీ దగ్గరే ఉన్నా చెప్పమ్మా అన్నాడంట. అమ్మా అందంట. తల్లి వచ్చి నిలబడింది. అమ్మా నానా నేను చనిపోతున్నాను, నేను బ్రతుకను, నా నరములు బ్రద్దలైపోతున్నవి. అదిగో నరకమున్నది, మంటలు ఎగబడుతున్నవి, ఎగసి ఎగసి లెగిసిపోతున్నవి, మంటలు నా మీదికి వచ్చేస్తున్నవి, నరకము నన్ను కబళించబోతుంది. అదిగో అక్కడ మనుషులు ఏడుస్తున్నారు, అదిగో మనుషులు కేకలు వేస్తున్నారు, అదిగో అక్కడ మనుషులకు నీరు దొరకటం లేదు, అదిగో మనుషులు యాత్ర పడుతున్నారు, అదిగో పండ్లు కొరుకుతున్నారు, అదిగో వారు భరించలేకపోతున్నారు. నాకు నీళ్లు నానా, నాకు గ్లాసుడు నీళ్లు అని అడిగిందంట. ఆ గ్లాసుడు నీళ్ళు ఇస్తే తాగేసింది. నానా ఇంకొక గ్లాసు, అలా 20-30 గ్లాసులు నీరు తాగింది. నానా అమ్మా ఇంకా నాకు ఇవ్వాలని అడుగుతుందంట. ఓ బిందెడైపోయినవి. ఇంకా తల్లిని అడుగుతుంది, ఇంకా తండ్రిని అడుగుతుంది. ఆ నీళ్ళని ఇస్తున్నారు. అయ్యా అక్కడ ఒక్క నీరు బొట్టు కూడా దొరకదు, అయ్యో అక్కడ ఆహారం ఉండదు, ఇక్కడే నేను త్రాగుతాను. అదిగో వచ్చేశారు, నన్ను తీసుకుపోతున్నారు, నరకములకు వెళ్ళిపోతున్నాను. అమ్మా నానా నన్ను రక్షించండి అని ఏడుస్తుందంట. ఆమె ప్రాణాన్ని వదిలేసింది. పిల్లరా, ఎలాంటి నరకం ఆమె కొరకు సిద్ధపరచబడింది. ఆహారము కాని దాని కొరకు, సంతృష్టి నివని దాని కొరకు, మనుషుల జీవితాలు మార్చని దాని కొరకు, దేని కొరకు, దేని కొరకు? నీ హృదయం మారని దాని కొరకు నీవు పరుగులెత్తుతున్నావేమో. మనుషుల జీవితాల్ని మార్చని విషయాలలో తృప్తిపడుతున్నావేమో. ఆ బిడ్డ ఎంతో దుఃఖపడినది, ఆ బిడ్డతో కేకలు వేసినది, ఆ బిడ్డ మరణించినది. పిల్లరా, ఈ రాత్రి కాలమున నీ జీవితంలో దేవుని విశ్వాసం ఉంచావు, నీ బిడ్డల పరిస్థితి ఏమో కాబోతుంది, నీ పరిస్థితి ఏం కాబోతుంది? ఆ పిల్ల ఏడుస్తూ చనిపోయినది, ఆ పిల్ల కేకలు వేస్తూ చనిపోయినది, ఆ పిల్ల అల్లాడిపోతూ చనిపోయినది. ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. లేక ఏ గడియో నిన్ను ప్రభు పిలుస్తాడో నాకు తెలియదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏమని మాట్లాడుచున్నది? దేవుని వాక్యం మనతో ఏమని స్పష్టముగా వివరించబడుచున్నది? దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి చదవండి. సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజింపుడి. ఓ మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు. అబ్బా, సారమనిది, సారమనిది లోకములో సారమనిది ఎక్కడుంది? లోకములో సారమనిది ఎక్కడున్నది? లోకములో సారమనిది దేవుని సన్నిధి. లోకములో సారవంతమైనటువంటి జీవితము దేవుని మాటలతో కూడిన జీవితం. దేవుని సన్నిధి కంటే సారమనిది లోకములో ఎక్కడ ఏది ఏమీ లేదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభం నుంచి చూస్తే సారమనిది ఏదో అక్కడ రాయబడి ఉన్నది. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింప నీయుడి. సారమైన దాని యందు నువ్వు సుఖించాలి.
అందుకే ఈ సారమైన దాని యందుకు దేవుడు నిన్ను ఆకర్షించినాడు. అందుకే ఈ సారమైన దాని యందు నీవు సంతృష్టి చెందాలని, సంతృష్టిగా ఉండాలని, సంతృష్టి జీవితంలో సాగిపోవాలని ఈ సారమైన దేవుని సన్నిధికి నిన్ను దేవుడు ఆకర్షించాడు. దయచేసి చదవండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభము నుండి. నా ప్రియుని గురించి పాడిదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గురించి పాడిదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద. ఏ కొండది? అక్కడ ఏముంది? సత్తువ ఉంది, సారం ఉంది. అక్కడ సారవంతమైన నేలది, సత్తువ కలిగిన భూమి అది. ఏ కొండ? సత్తువ గల భూమి కొండ. సత్తువ భూమి గల కొండ దేవుని సన్నిధి. దేవుని సన్నిధి సత్తువ భూమి గల కొండ. దేవుని సన్నిధిలో నీకు సత్తువ దొరుకుతుంది, నీకు సారము దొరుకుతుంది. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన? సారము పొందును. అది బయట పారవేయబడి త్రొక్కబడును. నిస్సారమైపోతున్నావా? పిల్లరా, సారవంతమైన వ్యక్తులుగా మనం బ్రతకాలి. సారమైన జీవితంలో నువ్వు అడుగు పెట్టాలి. సారమైన జీవితాన్ని కలిగి జీవించాలి. బైబిల్ ఏం చెప్తుంది? సత్వ భూమి గల కొండ మీద మా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్షతోటి తొలిపించి ద్రాక్ష పండులు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి కాలమున ఈ బలమైన దేవుని సన్నిధిలో సారవంతమైన, శక్తివంతమైన, దైవ ప్రభావితమైన దేవుని సన్నిధిలో నిన్ను నింపి, నిన్ను ఫలింప చేసి సారవంతమైన వ్యక్తిగా, ఫలభరితమైన వ్యక్తిగా, నీతి గల వ్యక్తిగా, న్యాయము గల వ్యక్తిగా, దైవ పుత్రికగా, దైవ పుత్రుడుగా, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని సంబంధిగా, దైవ సంబంధురాలుగా, దైవ సంబంధుడుగా, దైవ సంబంధమైనటువంటి జనాంగముగా మార్చి ద్రాక్ష వల్లులుగా, ద్రాక్ష తీగలుగా నాటి ద్రాక్ష కాయలు కాయాలని ఆయన ఆశపడుతున్నాడంట. అక్కడ బురుజు ఒకటి వేయించినాడు, తొట్టి ఒకటి తొలిపించినాడు. ఆ రసమును తీసి, ఆ కాయల్లో నుంచి వచ్చే ఆ సారమును తీసి మన జీవితాలని లోకానికి ఒక ఆశీర్వదకరముగా, ఒక సాక్షిగా, ఒక దైవ జనుడుగా, ఒక దైవ సేవకురాలుగా, లేక లోకానికి ఒక బలమైన, త్యాగపూరితమైన, ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఇచ్చే వ్యక్తిగా నేను మార్చాలని ఆయన ఇష్టపడి ఆయన సన్నిధికి నిన్ను ఆకర్షించి ఆయన ఈ స్థలంలో వచ్చి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు ఆయన. అయితే ఏం జరిగింది? దయచేసి చదవండి. అయితే అది మంచి కాయలు కాయని ఎదురు చూచినప్పుడు అది కారు ద్రాక్షాలు కాసెను. చూడండి, ద్రాక్ష పండులు ఫలింపులను ఎదురు చూచెను, కానీ అది కారు ద్రాక్షాలు కాసింది. ఏం కాసింది? మంచి కాయలు కాయాలి, మంచి జీవితము కలిగి జీవించాలి, మంచి వ్యక్తిగా మారాలి, మరి ఎన్నడూ పాపము చేయకూడదు, లోకములో పడిపోకూడదు, లోకములో కలిసిపోకూడదు, లోకములో చెడిపోకూడదు, కారు ద్రాక్షాల్లో ఉండకూడదు, కారు ద్రాక్షాలుగా మారకూడదు. శ్రేష్టమైన కాయలు కాయాలి, శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలి, మంచి కాయలు కాయాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. ఈ రాత్రి కాలమున ప్రియ సోదరి, ఈ పందిరిలో కూర్చున్న అనుకుంటున్నావేమో, ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఈ 3 రోజుల కూటముల తరువాత, ఈ 3 రోజులు ఆయన పరిశుద్ధాత్మను పంపి, మా ప్రయాస కాదు గాని ఆయన ఆత్మని ఉచితముగా మనకిచ్చి, నీలో ప్రతి ఒక్కరిలో మంచి కాయలు చూడాలని, మంచి అనుభవాన్ని చూడాలని, మంచి బ్రతుకును చూడాలని, మంచి మాటలు వినాలని, మంచి క్రియలు జీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి కాలమున ఆయన వైపు చూస్తున్నాడు. జాగ్రత్త, ఆయన వైపు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూడగా ఏమి జరిగింది? ఆయన మంచి కాయలు కాయాలని ఆయన ఎదురు చూడగా అవి కారు ద్రాక్షాలు కాసెను. ఇంకా మార్పు లేని మాటలు, ఇంకా మార్పు లేని ఆశలు, ఇంకా మార్పు లేని తత్వము, ఇంకా మారని బ్రతుకు నీలో కనబడుతున్నది. జాగ్రత్త, నా ద్రాక్ష తొడుగు నేను చేసిన దానికంటే
మరి ఎక్కువ దానికి ఏమి చేయగలను? అయితే నా ద్రాక్ష తోట గురించి నేను చెప్తున్నాను, వినండి. దానికి చేయబోయే కార్యముని మీకు వివరించబోతున్నాను. ఏం చెప్తున్నాడు చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండులు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయడు కారణమేమి? ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పగలను. నేను అది వేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలురెక్కసి చెట్లను బలిసీయడను, దాని మీద మేఘములకు ఆజ్ఞ ఇచ్చదను. చూడండి, ఆయన ఆజ్ఞాపిస్తాడంట. ఇక నీతి దొరకదు నీకు. ఇక ఎన్నడూ నీ జీవితంలో శాంతిని పొందలేవు. ఇక ఎన్నడూ నీవు క్షేమముగా ఉండలేవు. నీకు క్షేమము దొరకదు. నీకు దేవుని కంచె ఉండదు. దేవుని ప్రాకారములు నీ వద్దకు రావు. నీ బయట చేయలేవు. ఈ సమయంలో నీవు ఆయన సర్వశక్తిని నీవు ఉపయోగించుకోకపోతే లోకమాంతటి మీదకి పంపబడినటువంటి అపాయం, దురాత్మల సమూహము, సమయం ఇక లేదు, సమయం ఇక కొంచెమే అని ఎవరిని మృంగుదరా అని గర్జించు సింహం వలె అపవాది సంచరిస్తున్నాడు. వాడు పొర చాటున దాగి ఉన్నాడు. జాగ్రత్త. చూస్తున్నావా? పరిశీలన చేస్తున్నావా? ఇంకా పాపం పట్ల, ఆశ పట్ల, లోకం పట్ల, దయాస పట్ల దరిద్రమైన మనసు కలిగి ఉంటున్నావేమో నాకు తెలియదు. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. బైబిల్ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దయచేసి చదవండి. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఎక్కడ సుఖము? ఎక్కడ సుఖం అనేది? దేవునిలో సుఖం అనేది. భార్య భర్తలు ఐక్యత కలిగినప్పుడు ఆనందం అనేది. సహోదరులు ఐక్యతగా ఉన్నప్పుడు ఎంత మనోహరము. ఈనాటి దినాలలో అయ్యో రాకడ కాలములో ఎక్కడ చూసినా రాయి మీద రాయి పొసగదు, రాయి మీద రాయి పొసగదు. భార్య భర్తలకు సమాధానము లేదు. తండ్రి కుమారునికి సమాధానము లేదు. ఒక గ్రామములోనే, ఒక ఇంటిలోనే ఒకరికి భేదములు, వాదనలు, వివాదములు, మత్సరములు, అసహనము లేని స్థితి. ఇలాంటి పాపము మనుషులను పట్టివేసింది. పిల్లరా, ఈ రాత్రి కాలమున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఈ రాత్రి కాలమున అయ్యో, మీరు సారమైన దాని యందు మీ ప్రాణమును సుఖింపనియండి. సుఖింపజేస్తున్నావా? సుఖమునదా? నీ జీవితానికి సుఖమునదా? నీ ప్రాణములకు సుఖమునదా? పగలంతా పనిచేసి రాత్రి వచ్చి నా బ్రతుకులో సుఖము లేదు, నా జీవితానికి సుఖము, నా అంతరంగములో సుఖము లేదు, నాకు నెమ్మది లేదు, నాకు ఆనందము లేదు. పిల్లరా, ఒక కమ్యూనిస్టు ఆయనకున్నటువంటి ఒక కుమార్తె ఎంతో భక్తి చేస్తుంది. ఆ రష్యా దేశంలో ఆ పిల్ల తల్లి కలిసి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారు. ఆమె సారమైన దాని యందు ఆనందిస్తున్నది. దేవుని యందు విశ్వాసము కలిగినది, పరిశుద్ధమైన జీవితము కలిగినది, ప్రార్థనా జీవితము కలిగినది. తండ్రిని ఎంతో ప్రేమిస్తుంది. తండ్రి అంటే ఎంతో బాధ్యత. ఆ చిన్నపిల్లకు తండ్రి అంటే ఎంతో ఏమయ్యా తండ్రి అంటే ఎంతో ఇష్టము. తండ్రి అంటే ఎంతో ప్రాణము. తండ్రిని ఎప్పుడు ఆరాధించుకుంటూ ఉంటుంది. కానీ ఒక దినాన పిల్లకు జ్వరం వచ్చిందంట. ఇలాగే ఆ జ్వరముతో చనిపోయే స్థితిలో ఉంది. డాక్టర్ బ్రతకడం చెప్పింది. అయితే డాక్టర్లు బ్రతకడం చెప్పారు. ఏ తండ్రి కమ్యూనిస్ట్ మీటింగ్ లో ఉన్నాడంట. ఆ తండ్రికి కబురు పంపించినారు. కబురును బట్టి వచ్చేశాడు.
తండ్రిని చూడాలని ఆ పిల్ల ఎదురు చూస్తుంది. తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రిని చూసిందట. తను ఒక నవ్వు నవ్విందట. నాయనా అందట. అమ్మా ఏంటి నువ్వు బ్రతుగా, ఏమిటమ్మా నా కుమార్తె అంటున్నాడంట. నాయనా అన్నట. అమ్మా అన్నాడంట. నాయనా నాకొక్క కోరిక నాయనా అన్నట. తండ్రి గుండె బ్రద్దలైపోయింది. అమ్మా నీకు కోరిక, ఏమిటని అలా మాట్లాడుతున్నావు అంటున్నాడంట. లేదు నాయనా నాకొక కోరిక ఉన్నది నాయన, నా కోరిక నాయన ఒక్కటే నాయన అందంట. ఏమిటమ్మా కోరిక అన్నాడంట. నాయన నేను చనిపోతున్నాను, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాను నాయనా, నన్ను పరలోకంలో మీరు కలుసుకుంటారా నాయనా, నేను వెళ్ళే స్థలంలోనికి మీరు వస్తారా? నీవు ఒక కమ్యూనిస్టుగా ఉంటున్నావు కదా, నేను వెళ్ళిపోతున్నాను నాయన, అక్కడ నన్ను కలుసుకుంటారా నాయన, మీరు నన్ను కలుసుకుంటారా అని అడుగుతుందంట బిడ్డ. దేవుడు లేడని చెప్పే తండ్రి, కఠినుడైన ఆ తండ్రి, ఆ బిడ్డ మాటలు విన్నప్పుడు తన గుండె బ్రద్దలైపోయింది. ఆ బిడ్డ సారమైన మాటలు చూడండి, ఆ బిడ్డ శక్తివంతమైన మాటలు, ప్రేమాపూరితమైన మాటలు అతని కఠిన హృదయాన్ని బ్రద్దలు చేసింది. ఆ కమ్యూనిస్టు హృదయాన్ని మార్చింది. బిడ్డ చనిపోయింది. బిడ్డ కొరకే ఏడ్చినాడు. మెల్లగా లేచి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తెలా పలికింది, నేను నా కుమార్తెను కలుసుకోవాలి, త్వరగా నా కుమార్తెను కలుసుకోవాలి, దానికి మార్గం చెప్పండి. నా కుమార్తె ఆ దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోయింది, ఆ రాజ్యంకి వెళ్ళాలి, నేను దేవుడు లేడని చెప్పాడు. కానీ నా కుమార్తె మాటని నమ్మాను, నా కుమార్తె చెప్పిన మాట ప్రకారం నేను వెళతాను, నా కుమార్తెను కలుసుకోవాలయ్యా అని అడిగినప్పుడు ఆయన మారు మనసుకు నడిపించాడు. పాపాలన్నీ ఒప్పుకున్నాడు, మార్పు చెందాడు, గొప్ప సాక్షిగా బ్రతికాడు, మంచి సేవ చేశాడు. పిల్లరా, నిజముగా మన పిల్లలు మనల్ని ప్రేమిస్తారా? మన పిల్లలు మనల్ని ప్రేమిస్తున్నారు. మన పిల్లల ఆశ ఏమిటి? మన పిల్లల యొక్క ఉద్దేశాలు ఏమిటి? మన పిల్లల యొక్క ఊహలేమిటి? నేను కూడా, నాకు ఒక దర్శనం వచ్చింది. నా దర్శనంలో అంటే నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. ఆ 8th క్లాస్ చదివే టైంలో ఒక రాత్రి నాకు వచ్చిన కళ నన్ను కలవరపరిచింది. నేను లేచి కూర్చున్నాను. ఆ కళను పట్టి నేను ఏడ్చాను, బాగా ఏడ్చాను. ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళి మా అమ్మతో మాట్లాడాను. అమ్మా, నువ్వు చనిపోయినట్టు కళ వచ్చింది, నిన్ను సమాధి పెట్టెలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు, అయితే నేను నిన్ను ఆ సమాధి పెట్టెలో కలుసుకున్నాను. అమ్మా, నేను చనిపోతాను, నువ్వు చనిపోయావు గనుక నేను బ్రతుకను, నేను నీతో చనిపోతానమ్మా, నేను నిన్ను ప్రేమించాను కదా అని నేను ఏడుస్తున్నానమ్మా. అయితే నువ్వు సమాధి పెట్టెలోంచి లేచావు, లేచి కూర్చొని, బాబు అది చెప్పిందయ్యా, నేను బ్రతికేది నీకోసమే, నీతో యేసు ప్రభు ఉంటానని నాతో చెప్పారయ్యా, యేసు ప్రభు నన్ను కావాలని తీసుకుని వెళుతున్నారు, నీతో ఆయన ఉంటానని నాతో చెప్పాడు, ఆయన నీతో ఉంటాడయ్యా, ఎడవద్దని నువ్వు అంటున్నావమ్మా అని మా అమ్మకి చెప్పాను. మా అమ్మ నేను ఇద్దరము కౌగిలించుకున్నాం. ఆ చిన్న వయసులో నా గుండె బ్రద్దలైపోయింది. మా అమ్మ ఉదయం వరకు ఏడుస్తానే ఉంది, నేను ఏడుస్తానే ఉన్నా. ఆమె చెప్పిందయ్యా, నేను బ్రతికేది నీకోసమే, ఎప్పుడో ఎప్పుడో చనిపోవటానికి నేను సిద్ధపడ్డాను. కానీ ప్రభువా, నా బిడ్డ చిన్నవాడు, ఈ చిన్నవాడిని నీవు కాపాడవా అని అడుగుతున్నానయ్యా. ఆమె చెప్పిందయ్యా, నేను బ్రతికేది నీకోసమే, నీకోసమే, నేను బ్రతికేది నీకోసమే అయ్యా, నేను చనిపోను, ధైర్యంగా ఉండు, ప్రభు నీకు తోడుగా ఉంటాడని చెప్పింది. నా కన్నీళ్లు తుడిచింది. నన్ను మరలా హాస్టల్కి పంపింది. 10 రోజుల తర్వాత నేను స్కూల్లో మెట్లు ఎక్కుతున్నాను. నా చేతిలో ఉన్న బుక్స్ జారిపోయినాయి. బలమైన దుఃఖము నన్ను ఆవరించింది. బలమైన దుఃఖము నన్ను క్రమ్ముకుంది. నేను ఎన్నడూ ఏడవని వాడిని గట్టిగా ఏడుస్తున్నాను. మాస్టర్లు ఎంత కొట్టినా ఏడ్చేవాడిని కాదు, మొండివాడిని. గట్టిగా ఏడుస్తున్నాను.
నా ఊరి నుంచి సైకిల్ మీద వచ్చే యవనస్తులు కుర్రవాళ్ళు వచ్చారు. ఎరా మా అమ్మకి ఏమైనా జరిగిందా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఊరందరూ మీ ఇంటి దగ్గరే ఉన్నారా అన్నారు. నా గుండె బ్రద్దలైపోయింది. ఆ బుక్స్ అక్కడే వదిలేశాను. పరుగు పరుగున మా ఊరు వచ్చినాను. ఊరందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు. మా అమ్మకి ఏదో జరిగిపోయింది అనుకున్నాను. పిల్లరా, నిజముగా నా జీవితంలో చూడదాని విషయాన్ని చూడవలసి వచ్చింది. అప్పటికే నా తల్లి ప్రాణము పోయినదనుకొని దించేసినాడు. అదిగోనయ్యా నీ తల్లి అని చెప్పి అందరూ ఏడవటం ప్రారంభించారు. దగ్గరికి వెళ్ళాను, గట్టిగా బిగ్గరగా ఏడుస్తాను. ఆమె కళ్ళు తెరిచింది. నీళ్లు బటబట 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 కార్చేసింది. నోటి మాట ఆమెకి లేదు. నేను అనుకున్నాను, నేను చనిపోవాలి. మా అమ్మ చనిపోయినాక నేను బ్రతకూడదు. నా తల్లి లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నేను చనిపోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. నా గుండె ప్రగిలేటట్టు ఏడ్చాను. మొత్తం బిళ్ళలు నాకేశారు. అయినా 1 గంట అరగంట నన్ను నిద్రపుచ్చగలిగినవి కానీ మరలా మేల్కొన్నాను. పిల్లరా, నా జీవితంలో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. అనేక సార్లు ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ మోకరించి ఏడుస్తూ ఉండేవాడిని. కానీ ఆమె దర్శనములో చెప్పిన మాట, యేసయ్య నీకు తోడుగా ఉంటాడయ్యా, ఆయన నేను కావాలని తీసుకుంటున్నాడు. ఆ మాట ఈ రోజు వరకు, ఆమె చనిపోయి 21 సంవత్సరం, ఏ దినమును కూడా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఎన్నడూ ఆయన చెయ్య విడవలేదు, ఎన్నడూ ఆయనను మరువలేదు, ఎన్నడూ ఆయన నిస్సారమైన వ్యక్తిగా నన్ను విడిచిపెట్టలేదు. భయంకరమైన రౌడీజంలో ఉన్నప్పుడు, కాలేజీ గొడవలు, ఊరు గొడవలలో, తుపాకీలతో మనుషులతో జీవితాన్ని గడుపుతున్న సందర్భాల్లో, భయంకరమైన నిర్ణయాలతో సాగిపోతుండగా, దురభ్యాసాల్లో, మరణకరమైన పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండి విమోచించాడు. ఆయన విడిపించాడు. ఆయన యందు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. లోకములో ఎక్కడ లేని ఆనందము క్రీస్తులో ఉన్నది. నా తల్లి చనిపోయినది కానీ నాకు గొప్ప వరమును క్రీస్తు దగ్గర సంపాదించింది. అదేమిటంటే, యేసయ్య నీతోనే ఉంటానని చెప్పాడు. ఎవరితో? యేసయ్య నీతోనే. ఓ పిల్లరా, ఏమి సంపాదించావు? సారమైన జీవితాన్ని సంపాదించేవా? సారమైన వాగ్దానములను, సారవంతమైనటువంటి ఆ దీవెనలను బ్రతికి నీ బిడ్డలకి ఇవ్వాలి. నీవు బైబిల్ చెప్తుంది, సారమైన దాని యందు నీ ప్రాణమును సుఖింపనీయుడి. అనేకులు నిస్సారమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. సారము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, తృప్తి లేదు, నెమ్మది లేదు, విడుదల లేదు, ఆనందము లేదు. మనసులో వేదన వేదన వేదన, మనసులో శోధన, మనసులో దుఃఖము, మనసులో వ్యాకులము, మనసులో ఆందోళన, మనసులో భయము, మనసులో తృప్తి లేదు, అసంతృప్తి. నీవు సరిపోతే ఏమైపోతావు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావా? నీవు సరిపోతే పరలోక రాజ్యంలో నీకు చోటు దొరుకుతుందా? పరలోక రాజ్య ప్రవేశం నీకున్నదా? ప్రియులరా, నేను ప్రతిరోజు భయపడుతున్నాను. లోకములో అనేకులకు సువార్త చెప్పాలి. ప్రభువా, నా సమయం ఇలా వ్యర్థముగా గడిచిపోతుంది, నా బ్రతుకు వృధా అయిపోతుంది నాయన. అడవి కాసిన వెన్నెలలాగా నా జీవిత దినములు తరిగిపోయినవి. ఇప్పటికే 36 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే ఇంకా ఎప్పుడో మీరు అక్కడ తెలియదు. ఏ కొద్ది దినాలలో నీ వస్తే ఎన్ని ఆత్మలు నీకు అప్పగించాను. ఎంతోమంది దౌర్భాగ్య జీవితాలను మార్చి సారవంతమైన వ్యక్తులుగా నేను తీర్చి మీకు అప్పగిస్తున్నాను. ప్రభువా, నేను ఏడుస్తున్నాను. మీరు ఏడవద్దా? మీ కుటుంబాల కొరకు ఏడవద్దా? మీ పిల్లల కొరకు మీరు ఏడవద్దా? మీ జీవితాలు నిస్సారమైపోయి అని పశ్చాత్తాపడద్దా? బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? 56వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, దయచేసి చదవండి. 6వ వచనం నుంచి కూడా చదువుకుందాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకుని
చేసుకొనొచ్చు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వస్తాను. ఎక్కడికి వస్తాడు? నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వస్తాను. ఎంత నిరీక్షణ! దేవుని సన్నిధికి నిన్ను తోడుకొని వెళతాడు, తీసుకొని వెళతాడు, చెయ్య పట్టుకొని వెళతానని దేవుడు సెలవిస్తున్నాడు. 7వ వచనం చూస్తే నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. చూసారా? నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదని. ఎవరిని ఆయన ఎవరిని తీసుకొస్తారో ఈ చుట్టబీగలు తాగేవాళ్ళు, ఈ అబద్ధాలు ఆడేవారు, ధనపేక్ష గలవారు, శరీర సంబంధమైన మనసు గలవారు, వీరికి దేవుని మందిరముల ఆనందము ఉండదు. దేవుని సన్నిధి వారికి దీవెనకరముగా ఉండదు. దేవుని సన్నిధిలో తృప్తి ఉండదు. నిన్నటి దినాలకు వెళుతున్నప్పుడు వంట దగ్గర వాళ్ళు చారు కాస్తున్నారు. ఏమి చారిదన్నా? వాళ్ళు ఏదో చారు చెప్పారు. జిమ్ చారేనా అన్నా. ఏ చారు అది? ఏ చారు? జిమ్ చారేనా అన్నా. అవునయ్యా అంటున్నారండి. జిమ్ చారుతో ఎంతమంది భోంచేశారు? చేతండి. జిమ్ చారు మీకు తెలుసా? జిమ్ చారు మీకు తెలియదు. నేను చెప్తాను. ఒకసారి న్యూజివీడ్లో మేము ఉన్నాం మందిరంలో. ఆ మందిరంలో ఉన్నప్పుడు మాకు ఆహారం లేదు. 8 మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేశాం. 4 గంటలకి ముఖం కడిగాం. ఎన్ని గంటలకి? 4 గంటలకి, సాయంకాలం 4 గంటలకి పుల్లలు తీసుకుని ముఖం కడిగాం. ఆకలి చాలా బాగేస్తుంది. అడవికి వెళ్ళి పుల్లలు నరుకొచ్చాము. ఈ ట్రైనింగ్ లో ఉన్న వారికి ఆహారం లేదు. మా విషయం ఎవరు పట్టించుకునేవారు కారు. తీరా చూస్తే అర్ధ చేరు బియ్యం అని ఒక చిన్న డబ్బాడి బియ్యం. ఆ డబ్బాడి బియ్యం వండేశాం. ఎంత అయింది అన్నం? కొంచెం అయింది. మరి దానిలోకి కూర లేదు, చారు లేవు, ఏమీ లేవు. ఏం చేయాలి అర్థం కాక చింత చెట్టు దగ్గరికి వెళ్తే 2 కాయలు రాలిపోయండి, తాయరైన కాయలు. ఆ 2 చింతకాయలు తెచ్చాను, తెప్పాడు నీళ్ళలో వేసాను. ఉప్పున్నాను చూస్తే ఇంత కొంచెమే, హాఫ్ స్పూన్ ఉంది. అంటే 1/2 చెంచా ఉప్పు ఉంది. తెప్పాళ్ళు నీళ్ళల్లో 1/2 చెంచా నీళ్ళు, ఏ మూల కబురు. ఒక్క ఎండి మిరపకాయ ఉంది. ఆ ఒక్క ఎండి మిరపకాయని గిల్లి దానిలో వేసాం. ఒకటి, ఇంకొక ముక్క అనుకుంటా. చూడండి, అది గిల్లి అందులో వేసాం. 2 చింతకాయలు, ఒక ఎండి మిరపకాయ, కొంచెం ఉప్పు, అన్ని నీళ్లు. కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి 2 రేఖలు, 2 అయ్యనలు దూసి దానిలో వేసాం. తెరులుతుంది. ఎంత తెరిలితే మాత్రం చెప్పాలి? ఎంత తెరిలినా రుచి వస్తుందా? ఉప్పు ఉందా? మధ్యలో ఉప్పు చూస్తాం, చప్పగా మంచినీళ్ళలాగుందని. ఏం చేయాలి అర్థం కాక అన్నం చాలుగట్లేదు, అర్ధసేరు బియ్యమే, కూర లేదు, చారు లేదు. ఏమి ఎలా తినాలని, ఇది పోస్తే వాళ్ళు తింటారో లేదని నేను ఆలోచిస్తున్నాను. అలా మండిస్తున్నాం పొయ్య, అది తెరులుతుంది. ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, నవ్వుకుంటున్నాం, గంతులు వేస్తున్నాం, కేరింతలు పెడుతున్నాం. ఎంతో ఆనందము దేవుని కోసము. ఈ చారు జం చారు తాగుతున్నాం మనం. ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం. పర్వాలేదు, ప్రభువును ఆనందించండి. మరలా చెప్పులను ఆనందించండి. నేను మాట్లాడేస్తున్నాను, పక్కపక్క నవ్వుతున్నారు, ఆకలి మర్చిపోయారు, ఆనందింపజేస్తున్నాను, అనేక విషయాలు చెప్తున్నారు. వాళ్ళు సంతోషపడిపోతున్నారు. చేలు చూసుకుంటున్నాం, ఎండిపోయి సన్నబడిపోయి బక్కగా ఉన్నాయి. దానికంటే సగం అయిపోయాం. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఎముకలు పట్టుకుంటే దొరుకుతున్నాయి. పట్టుకొని తగిలించొచ్చేదని మేకుంటే ఎముకలు దొరుకుతున్నాయి, ప్రకటెముకలు కనబడుతున్నాయి. బక్కగా ఎండిపోయావు. ఎదరొమ్మ ఎండిపోయినది, కాళ్ళు సన్నబడిపోయినాయి, కూడలేదు, నీళ్ళు లేవు అక్కడ. ఈ 3 సంవత్సరాల్లో అక్కడ 3 సంవత్సరాల అనుభవంలో ఎండిపోయాం ఉప్పు చేపలాగా అనుకుంటున్నాం. సోదరా, చచ్చిపోతే దేవుని రాజ్యం వెళ్ళిపోతాం మనం. ఎక్కడికి? మన చేయలు సన్నబడిపోయినా కానీ మనం భక్తిలో బలంగా ఉన్నాం. దేహము బాహ్య పురుషుడు బలహీనమైపోయినా పర్వాలేదు, దేవుని రాజ్యములో మనం ఉంటాం.
ఈ రాత్రి కాలమున దేవుడు, ఈ సాయంకాలం దేవుడు మనకి జంజం చారిచ్చాడయా. జంజం చారితో తిందాం. కోటీశ్వరులకు లేని ఆహారం మనకి దేవుడు ఇచ్చాడని నేను మాట్లాడుతున్నా. వెనకాల నుంచి ఎంటున్నాడుగా ఈయన ఐజాక్ గారు, దైవ సేవకుడైన ఐజాక్ గారు. ఎప్పుడొచ్చాడో నాకు తెలియదు. ఈలో నవ్వుతున్నారు. మరి ఆయన చూసి నవ్వుతున్నారో నా మాటలకి నవ్వుతున్నారో అర్థం కాలేదు. అంతా ఈయన ఆయన గావురున ఏడ్చారు. ఆయన కళ్ళమ్మట నిలిపెట్టి, ఏమిటయా జంజం చారిటి పోయమన్నారు. ఆయన చూసి, ఏమయ్యా జంజం చారన్నావు కదా నువ్వు అన్నాడు. ఆయన అవునండి ఇది జంజం చారండి అన్న. మళ్ళా ఆయనకి ఎదురు ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు. చాలా ధైర్యంగా చెప్పారు, అవునయ్యా ఇది జంజం చారు, కోటీశ్వరులు కాదు, ఎవరికి లేనటువంటి ఆహారమును దేవుడు మాకు ఇచ్చాడు, ఈవేళ మేము సంతోషంగా ఉన్నామన్నా. ఆయన దుఃఖపడి ఒకరిని లేపేదాలను మాలో ఒకరిని లేపేరా, నీకు బుద్ధి ఉందా, నీవు బాగా తింటున్నావు, మాలో త్రావుంటాడు ఒక్కడే. పిల్లరా అతను తిట్టి మంచి భోజనం మాకు ఏర్పాటు చేశాడు. కానీ ఏడుస్తా తిన్నాం మేము ఆ భోజనాన్ని. ఎందుకంటే అయ్యో మా ఆనందానికి భంగం కలిగింది. అయ్యో ఈ విషయం ఆయనకి తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. పిల్లరా యేసునందు ఆనందమున్నది, కష్టములు ఆనందమున్నది, కరువులు ఆనందమున్నది, వస్త్రహీనత వచ్చినప్పుడు ఆనందమున్నది, నిందలు వచ్చినప్పుడు ఆనందమున్నది, ఇరుకులు ఆనందము, ఇబ్బందులు ఆనందము, దూషించినప్పుడు ఆనందము, ద్వేషించినప్పుడు ఆనందము, తృణీకరించినప్పుడు ఆనందము, త్రోసివేసినప్పుడు ఆనందము, తన్ని వేసినప్పుడు ఆనందము, తిట్టినప్పుడు ఆనందము, కొట్టినప్పుడు ఆనందము, దూషించబడినప్పుడు ఆనందము. ఎక్కడ ఆనందము? సినిమా హాల్లోనా, సిగరెట్ పెట్టిలోనా, కళ్ళు దుకాణాల్లోనా, సారా కొట్లోనా, పొలం పొట్లల్లోనా, డబ్బు కట్లలోనా? ఎక్కడుంది ఆనందము? దేవుని మందిరముల ఆనందము, దేవుని సన్నిధిలో ఆనందము. మోషే, మహాభక్తుడైన మోషే, ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలుతో నేను అనుభవించుట మంచిది, భాగ్యముగా ఎంచుకున్నాడు. పిల్లరా నీవు క్రైస్తవుడైనందుకు శ్రమలు వస్తే ఆనందించాలి. దేవుని కొరకు ఇబ్బందులు పడాలి, ఇరుకుల్లో సాగిపోవాలి, ఆయన బిడ్డగా నిలిచిపోవాలి, లోకములో ఆ చరిత్రను సృష్టించే వ్యక్తిగా మారిపోవాలని మనం చేస్తున్నాను. ఒకసారి సోదరుడు రాజారావు గారు ఫోన్ చేశారు, అయ్యా నేను యాక్షన్ చేశానండి, ఒక పిల్ల తల పగిలిపోయిందండి, బ్రతుకుదంటున్నారు డాక్టర్లు, అయ్యా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నం తినబోతున్నాను. మంచి కూర వండారు. చూడండి, అయితే ఈవేళ నేను ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో ఫోన్ వచ్చింది కదా అన్న. నా భార్య నేను ఉపవాసం ఉంటున్నానంది. నా పిల్లలు మేము ఉపవాసం అని తోసేశారు. అందరూ పళ్ళాలు తోసేశారు. ఎక్కడికి చెప్పాలి? పళ్ళలన్నీ తోసేశారు. నేను ఆనందించాను. నా పిల్లలు చూసి నేను ఆనందించాను, నా భార్యను చూసి నేను ఆనందించాను. ఇంగిలిపాడు ఫోన్ చేశాను, వదిన ఇలాంటి పరిస్థితి అంటాను. అయితే నేను ఉపవాసం ఉంటున్నానయ్యా అన్నాను. పిల్లరా ఒక్క మాటకి అందరము కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. డాక్టర్లు బ్రతుకురని చెప్పారు, కైకలూరు డాక్టర్లు బ్రతుకురని చెప్పారు, గుడివాడ డాక్టర్లు బ్రతుకురని చెప్పారు, విజయవాడ డాక్టర్లు బ్రతుకురని చెప్పారు. కానీ యేసునందు విశ్వాసం ఉంచాం, ఉపవాసం ఉన్నాం, కడుపులు బిగించుకున్నాం, కన్నీరు కార్చాం. పర్వాలేదు, ప్రభు ఒక మాట ఇచ్చినారు, బ్రతుకుతుంది, భయపడదని చెప్పాను. ఏ సమయానికి ఆ సమయం నాకు ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళు ఆయన. పిల్లరా ఆ పిల్ల బ్రతికింది. అయితే మాకెంత ఆనందం! ఆకలితో ఉన్నప్పుడు ఆనందము, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు ఆనందము. ఏ ఆనందంలో నీవు ఉన్నావు? బైబిల్ చెప్తుంది, దయచేసి చదవండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. నిన్ను దేవుడు ఆనందింపచేస్తాడు. ఎప్పుడు? ఎక్కడ? చాలా గట్లలో, చెరువు గట్లలో, చేపల తట్లలో, ముట్టల్లో, చాలా గట్ల మీద, వ్యవసాయపు పనుల్లో ఆనందము లేదు, డబ్బులు ఆనందము లేదు, లోక సంబంధమైనటువంటి ఆశల్లో ఆనందము లేదు, మేడ మిద్దుల్లో ఆనందము లేదు, తాటే గుడిసిల్లో ఆనందం అనేది, దేవుని సన్నిధిలో ఆనందం అనేది. ఆయన సన్నిధి దొరికితే నీకు ఆనందము, ఆయన వైపు చూస్తే ఆనందము, ఆయన కొరకు బ్రతికితే ఆనందము, మనుషులు పాదాలు పట్టుకుంటే ఆనందము, క్షమాపణ అడిగితే ఆనందము,
తిరిగి ఇచ్చివేసినప్పుడు ఆనందము, నీతి కొరకే ఆకలి కొన్నప్పుడు ఆనందము, మనుషులతో ద్వేషించబడినప్పుడు ఆనందము, అందరూ త్రోసివేసినప్పుడు ఆనందము, అపాయాలు వచ్చినప్పుడు క్రీస్తులో ఆనందము. నీకు సహాయకుడు ఆయన. ఈ రాత్రి కాలమున ప్రియ సోదరి సోదరుడా, నీ సహాయకుడిగా ఇంటికి వెళ్ళద్దు, వట్టి చేతులతో వెళ్ళిపోవద్దు, వట్టి వాడిగా వెళ్ళిపోవద్దు. ఆనందాన్ని తీసుకుని వెళ్ళు. ఏం తీసుకెళ్ళాలి? ఆనందం. ప్రభువును ఆనందించండి. మరలా చెప్పు, ఈ ఆనందం కావాలా? అయితే దేవుని మందిరంలోకి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. చూడండి, లోకములో ఒక తల్లి లేచి చెప్పింది, నాకున్న ఒకే ఒక బిడ్డ, ఈ ఒక్క బిడ్డ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ ఈ స్వార్థ విన్నానయ్యా, ఈ బిడ్డ దేవుని కొరకు చనిపోవటానికి చాలు. చూడండి, నరమాంస భక్షకుల మధ్య సువార్త బోధించటానికి ఎవరైనా మీలో ఉన్నారా? మీరు ఎవరినైనా పంపగలరా? ఈ నరమాంస భక్షకులకు సువార్త అందించడానికి మీ బిడ్డలను ఎవరైనా ఇవ్వగలరా అని అడిగినప్పుడు ఒక తల్లి లేచి నిలబడి, అయ్యా, నాకొక్కడే కుమారుడు, నాకు పిల్లలు లేరు, నేను వృద్ధాప్యములో ఉన్నాను, నా ఒక్క కుమారుడు చనిపోవడానికి, దేవుని కోసం ఏమైనా అయిపోవడానికి నా బిడ్డను నేను ఇస్తున్నాను, ఇదిగో నా కుమారుని ఇచ్చేసిందట. ఆ బిడ్డను నరమాంస భక్షకుల మధ్యకు పంపినప్పుడు అక్కడ అతని చంపుకొని తినేసినాడు. పిల్లరా, నరమాంస భక్షకులకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ఒక్క కుమారుడు చంపి తినేసినప్పుడు ఆ తల్లికి ఈ విషయం తెలిసిందంట. ఆ తల్లి చెప్పిందంట, నా కుమారునికి ఎంత ధన్యత దొరికింది. యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తము లోకానికి ఆహారముగా పానీయముగా మారినది. నా కుమారుని యొక్క దేహము నరమాంస భక్షకులకు మారినది ఆహారముగా. మట్టిలో ఒక పురుగులుగా మారిపోయి దేహము కుళ్ళిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయి ఆ దేహము పురుగులు పట్టే కట్టి దేవుని కోసమై ఒక ఆహారముగా, దేవుని పరిచర్యలో ఒక శ్రేష్టమైన భోజనముగా ఈ నరమాంస భక్షకులు నా కుమారుని తినేసినారు, కానీ వారందరూ మారుతారని చెప్పి ఆమె నవ్విందంట, ఆనందించిందంట. కానీ ఆ ఖండమంతా మారిందంట. ఆ అడవి వాసులు వారందరూ కొన్నాళ్ళకి మొత్తం మారిపోయినారు. పిల్లరా, ఈ రాత్రి కాలమున నీవు త్యాగము కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే లోకము నాశనం అయిపోతుంది. లోకములో ఎందరో కృంగిపోతున్నారు. లోకములో ఎందరో సమాధానం లేకుండా వారి కాలము గడుపుచున్నారు. బైబిల్ చెప్తుంది, పునరుద్ధానకు ముందే మీరు సమాధాన పడండి, అపవాదికి చోటు ఇవ్వద్దు, సాతానికి చోటు ఇవ్వద్దు. దెబ్బలాడుకున్నావా? సాయంకాలం కాకముందు, సూర్యుడు అస్తమించక ముందు నీ భార్యతో నీవు సమాధాన పడు, నీ భర్తతో నీవు సమాధాన పడు, నీ కుమారుడితో నీవు సమాధాన పడు, ప్రకృతి వారితో సమాధాన పడు, దేవునితో సమాధాన పడు. ఎంత భయంకరము! కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు భార్యాభర్తలుగా ఉంటూ అయ్యో సమాధానం లేకుండా ఉండేవారు ఎంతో మంది సమాజంలో ఉంటున్నారు. అనేక పరిస్థితులు ఇలాంటివి కనబడుతున్నవి. 8 సంవత్సరాలు భార్యకు భర్తకు, భర్తకు భార్యకు సమాధానం లేదు. ఒక పర్యాయం ఒక సోదరి చెప్పింది, అయ్యా, నా భర్తకు నాకు సమాధానం లేదు, ఆయన వేరొక అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ఆమె విషయం ప్రార్థన చేశాం. ఆమె వ్యభిచారం చేయుచుండగా ఆ భర్త ఆమెను చూశాడంట, భయంకరంగా కొట్టి పంపించేశాడు. ఈమె మా దగ్గర మారు మనసు పొందింది. ఆమెను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాను. ఆమె తన భర్త పాదముల మీద పడింది. అతను చెప్పాడు, పాస్టర్ గారు, మీరు వచ్చారు కాబట్టి బ్రతికిపోయింది, మీరు రాకపోతే ఇక్కడే చంపి ఉండేవాడిని, అప్పటి నుంచి నాకు దొరకలేదు, త్వరగా తీసుకువెళ్ళిపోండి, మీరు వదిలిపెట్టి వెళితే ఆ తర్వాత దీన్ని చంపివేస్తానేమో నాకు తెలియదు, త్వరగా తీసుకుపోమన్నాడు. పిల్లరా, నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాను. అతని చేయిలు పట్టుకున్నాను, వినలేదు. ఆ పిల్ల తండ్రి అంటున్నాడు, దీన్ని ఇక్కడే చంపేస్తా నేను, ఇది పాపం చేసిందా, ఇది వ్యభిచారిగా బ్రతికిందా, నాకు అలా చెప్పలేదు. అతని ఆమె భర్త తప్పని చెప్పింది, దీన్ని చంపేస్తానని చెప్పాడు. నువ్వెవడో? ఆయమైన కుమార్తెగా నేను స్వీకరిస్తున్నాను. ఆయమ విషయాలు నేను బాధ్యత వహిస్తున్నాను. ఒక్క వారం రోజుల్లో నీ అల్లుడు తిరిగి వచ్చి
ఆమె కాళ్ళు పట్టుకొని నా భార్య నాకు కావాలని అనకపోతే నేను మరెన్నడని ఈ గ్రంథాన్ని చేత పట్టుకోను. నమ్ముతున్నావా అన్నా? నిజమా మీరు చెప్పేదన్నాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీ అల్లుడే వెళ్లకుండా అతనుగా వచ్చి అయ్యా నా భార్య నాకు పంపమనకపోతే ఈ సువార్త పని నేను ఇక చేయను చూడన్నాను. పిల్లరా, వారం తిరగక ముందు రెండవ రోజు నా భార్య ఒక ప్రక్కన, నేను ఒక ప్రక్కన కూర్చొని ఏడుస్తున్నావు. ఆ పిల్ల ఆ స్టేజీకి మధ్యలో కూర్చొని ఏడుస్తుంది. ఎందుకంటే ఆ రెండో రోజే తల్లిదండ్రులు ఎండను తాగమని బాటిల్ ఇచ్చారంట. నీ తర్వాత పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు కావలసిన వాళ్ళుగా ఉన్నారు, త్రాగివేమని చెప్పారంట. త్రాగుదామనుకొని తీసుకుంది, త్రాగబోయిందంట. అయ్యో దేవుని సేవకులు నేను అవమానపరిచిందని అవుతాను, నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను. ఆ అయ్యగారితో ఒక మాట చెప్తాను, అంకుల్తో ఆంటీకి చెప్తానని మా దగ్గరకు వచ్చింది. నా భార్య ఒక ప్రక్కన కూర్చుంది, నేను ఒక ప్రక్కన కూర్చున్నాను. ఈ పిల్ల మా మధ్యన మోకరించి ఆ స్టేజీ దగ్గర ఏడుస్తుంది. నేను అలాగే కృంగిపోయాను. నా భార్య అలా కృంగిపోయింది, ఈ పాప కృంగిపోయింది. ముగ్గురం ఏడుస్తా ఉన్నాం. నా మనసులో అంటున్నాను, ప్రభువా నీవు సహాయం చేయవా? నేను నోరు విప్పి మాట్లాడాను. నా నోటి నుంచి వచ్చిన మాట ఏది ఎన్నడూ వ్యర్థము కాలేదు. రోషము కలిగి నీ కొరకు నేను మాట్లాడినాను. అయ్యా సహాయం చేయవని నాలో నేను వ్యాధన పడుతున్నాను. ఎంతో కన్నీరు కార్చుతూ అలా పిల్ల వెంక జాలిగా చూస్తున్నాను. ఈ లోపల తలుపు తీసుకుని లోపలికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా వందనాలండి అన్నాడు. ఎవరు నువ్వు అన్నాను. అయ్యా మా అబ్బాయి పంపించాడండి. నా భార్యను ఇప్పటికిప్పుడు తీసుకురా, లేకపోతే నేను బ్రతకనంటున్నాడండి. నా భార్యను తీసుకురా, ఎలాగని తీసుకురా నాన్న, సాయంకాలానికి తీసుకురా, ఎన్నడూ ఆమెను ఏమనను అని ఏడుస్తున్నాడయ్యా అని చెప్పాడు. నిజమా అన్న? నిజమండి అయ్యా, మీరు కూడా రండి అయ్యా అన్నాడు. వెళ్ళాం. పిల్లరా, మంచి బిల్డింగ్ అద్దె తీసుకున్నాడు. అబ్బా అన్ని సమకూర్చేశాడు, సమస్తాన్ని అక్కడ ఉంచాడు. భార్య చేలు పట్టుకున్నాడు, ఇంటిలోకి తీసుకెళ్ళాడు. మా అందరికి కుర్చీలు వేసేసాడు. చాలా సంతోషంతో మాకు ఎన్నో ఏర్పాట్లు చేశాడు. మేము ఆనందించాం. అక్కడ తిన్నాం, అక్కడ కొంచెం వారిచ్చిన పానీయాలు త్రాగాం, ప్రార్థన చేశాం. ఆనందించండి ప్రభునందు. మరలా చెప్పుదను, ఆనందించండి. ఈ దినాన వారికి 2 బిడ్డలు, మంచి కుటుంబముగా దేవుడు దీవించాడు. ఇటీవల వారి సంభాషణలో మాట్లాడుకుంటూ ఆ భర్త అంటున్నాడంట, కుమారి నిజముగా నీవు మారు మనసు పొందకపోయినట్లయితే, ఆ అయ్యగారి ఇలాగ మన కొరకు త్యాగం చేయకపోతే మనం ఇంత అన్యోన్యంగా ఉండేవాళ్ళమా? మనం ఇలాగ కలుసుకునే వాళ్ళమా? మనం ఇలా తిరిగి బ్రతికే వాళ్ళమా? నా దారి నాది, నీ దారి నీది. మన జీవితంలో సమాధానం ఉండేది కాదు. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిరీక్షించే వారిని ఆయన ఎన్నడని విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? దయచేసి చదవండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. ఎక్కడ ఆనందం ఉన్నది? 2 కలుసుకున్నప్పుడు, 2 మనసులు ఏకమై ప్రార్థన చేసినప్పుడు, ప్రొద్దుకోకకు ముందే మీరు సమాధాన పడినప్పుడు. ఇంతకు ముందే ఒక తల్లిని ఒక తండ్రిని సమాధానపరిచాము. కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను. అయ్యో ప్రభువా, 2 సంవత్సరాల నుంచి వారికి శాంతి లేదు కదా. 2 సంవత్సరాల నుంచి భార్యగా ఆమె బ్రతికున్నది, భర్తగా ఈయన బ్రతికున్నారు. అయ్యో, అనుదినము ప్రతిదినము హృదయము కోత కదా. ఎవరు వీరి విషయంలో బాధ్యత తీసుకోలేదు. నీ ఐక్యపరచు నాయనని నేను కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేసి వారిని ఐక్యపరిచాను. వారితో నేను ఆనందించాను. ఎప్పుడు వారిని చూసినప్పుడు నాకు ఏమొస్తుంది? ఆనందం. ఆ తల్లిని చూస్తే నాకు ఆనందం వస్తుంది. ఆ తండ్రిని చూసినప్పుడు నాకు ఆనందం వస్తుంది. ఎందుకని? వారి ఐక్యత మనందరికీ ఆనందం. మన జీవితంలో దేవునితో ఐక్యత కలిగినట్లయితే అనేకులకు ఆనందము.
క్రీస్తుతో సంబంధం కల్పించుకుంటావా? ఈ రాత్రి కాలమున యేసయ్యా నేను ఒట్టివాడిగా వెళ్ళిపోనివద్దు, నన్ను నీతో ఒక సంబంధం కలిగిన వ్యక్తిగా మార్చని ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడండి, దయచేసి అందరూ నిలబడి ఒక్క నిమిషము ఈ రాత్రి కాలమున సారవంతమైన వ్యక్తిగా నన్ను మార్చు నాయనా అని ప్రార్థన చేయి. ఎవరు ఈ పాళ్యంని విడిచి బయటికి పోవద్దు. దేవునాత్మ సంచారం మన మధ్యన చేస్తున్నాడు. సాతానుడు వ్యక్తి ఎవరిని మింగుదనని వాడు సంచరిస్తున్నాడు. ఈ రాత్రి కాలమున నీవు దూరముగా పోవద్దు. ఒక్క నిమిషం ప్రార్థన చేయడం, దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమి కనికరం గల మా ప్రభువా, దయగల స్వామి, అయ్యో లోకమంతా చీకటైపోయినది నాయన, పాపము ప్రబలిపోయినది, దురాత్మ శక్తులు చెలరేగిపోయినవి. మీరైతే మమ్మల్ని విమోచించే దేవుడు అయి ఉన్నావు. ప్రార్థన చేయము. దేవా సహాయము చేయము. ఓ రక్షకుడా సహాయము చేయము నాయన. నాకు శాంతి లేదు నాయన, నాకు సమాధానము లేదు నాయన, నా బ్రతుకులు ఆనందము లేదు నాయన. అయ్యా సహాయము చేయమని అడుగు. ప్రార్థన చేయి. అయ్యో సహాయం చేయము యేసు, మమ్మల్ని బలపరచము నాయన. నోరు విప్పండి. ఆఖరి కూటము, ఆఖరి ప్రార్థన. అయ్యో ఒంటరిగా వెళ్ళిపోవద్దు. దైవ శక్తిని, దేవుని ఆత్మను, దైవ దర్శనములతో, దేవ దీవెనలతో నీవు సాగిపోవాలమ్మా. ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడూ దీవెన. యేసయ్యా నన్ను సారమైన వ్యక్తిగా మార్చు నాయన, సారమైన వ్యక్తిగా తీర్చిదిద్దు నాయన, సారమైన బ్రతుకు ఇవ్వు నాయన. అయ్యో విడవద్దు నాయన, నన్ను మరవద్దు నాయన, నన్ను విడవద్దు నాయన, నన్ను బ్రతికించమని అడుగుదాం. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఆఖరి కుటుంబంలో ఉన్నావు, ఆఖరి కుటుంబంలో ఉన్నావు. అందరూ ఆకాశము తట్టు చేయలేచుదాం. మన చేతులు ఆకాశము తట్టెత్తుదాం. చేతులెత్తండి. ప్రభువా నాకు సహాయం చేయమని చేతులు జోడించండి. అయ్యో నా గ్రామానికే శాపము నాయన, నా బ్రతుకు ఒక అపాయముగా మారిపోయిందయ్యా. నన్ను దీవెనకరముగా మార్చు, నన్ను ఆశీర్వాదకరముగా మార్చు, నా జీవితాన్ని దీవించు నాయనని ప్రార్థన చేయమ్మా. చేతులెత్తు, ఆయన తట్టు నీ చేయొత్తు. యేసయ్యా నాకు సహాయం చేయమని అడుగు. ఈ రాత్రి కాలము నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. ఆకాశము తట్టు ఆయన చేతులు, ఆయన నీ చేతులు ఎత్తు. ఆయన చేతులు నీ కొరకు చాపబడి ఉన్నవి. ప్రభువా నా చేయి పట్టుకో. ఈ రాత్రి కాలమున ఆయన చేయి పట్టుకుంటున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. అయ్యో అడుగు, నోరు తెరువు, నోరు తెరువు. ప్రభుని అడుగు, నోరు తెరువు. ఒంటరిగా వెళ్ళొద్దు. అపాయం తప్పించుకో, ఆ కీడు తప్పించుకో, మరణము తప్పించుకో, అపాయమును తప్పించుకో. దైవ శక్తిని, దైవ దీవెనలను, దైవ ప్రేమను, దేవునాత్మను, దైవ దర్శనమును, దైవ శక్తిని, దేవుడిచ్చి ఆనందమును పొందము, పొందము, పొందము. ఈ రాత్రి కాలమును నీవు పొందము. దైవ కృప చేత విమోచించినకు ఆయన శక్తి మనకు దొరుకుతున్నది. ప్రార్థన చేయండి తల్లి, ప్రార్థన చేయి. నిరుత్సాహంతో ఉండద్దమ్మా, నిరుత్సాహంతో వెళ్ళిపోవద్దు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు, ఆయన నిన్ను సంధిస్తున్నాడు. నీ జీవితంలో ఆనందము లేదు, ఆనందము లేదు, ఆనందము లేదు, ఆనందము నీకు లేదు. అయ్యా నాకు ఆనందము లేదు నాయన, నాకు ఆనందము లేదయ్యా. యేసయ్యా, యేసయ్యా నాకు ఆనందము లేదు నాయన, నాకు ఆనందము లేదు నాయన. చేయవెత్తు, నీ చేయ చాపు. నా తండ్రి నా చేయ పట్టుకో. అపరాధములో మునిగిపోయినాను,